హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాసార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ఆల్రెడీ కొన్ని ఎగ్జిట్ పోల్స్ లీక్ అయ్యాయి, వచ్చేసాయని చెప్తున్నారు కదా సార్. మరి ఎగ్జిట్ పోల్స్ ఎవరికి ఫేవర్లో ఉన్నాయి? ఈ ఎగ్జిట్ పోల్స్ని బేస్ చేసుకొని బెట్టింగ్స్ భారీ స్థాయిలో మార్పులు జరుగుతున్నాయని కూడా అంటున్నారు సార్. మరి వాటి గురించి ఏం చెప్తారు సార్? మన దగ్గరికి అయితే 2 ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. ఎందుకంటే ఇవి అప్సేల్ కాదు కాబట్టి లీక్ అయ్యి వచ్చినాయని చెప్పుకోవచ్చు. ఈ రెండిట్లో ఒకటి నేషనల్ది, ఒకటేమో ఆంధ్రప్రదేశ్ది. నేషనల్ది చూసుకున్నప్పుడు యాక్సిస్ మై ఇండియా అనేది వచ్చింది. ఇది నేషనల్ లెవెల్లో ఎన్డీఏ కూటమికి 243 నుంచి 254 వస్తాయని చెప్తుంది. అంటే మ్యాజిక్ ఫిగర్ 272 మ్యాజిక్ ఫిగరు ఎన్డీఏకి రాదని ఈ సర్వే చెప్తుంది. సో ఈ సర్వేలోనే ఎన్డీఏలో మళ్ళీ డివైడ్ చేస్తే బీజేపీకి సొంతంగా 208 నుంచి 219 వరకు మాత్రమే బీజేపీకి వస్తాయనేది ఈ యాక్సిస్ సర్వే చెప్తుంది. అల్లీస్కేమో అంటే మిత్రపక్షాలకి 35 నుంచి 38 వస్తాయి అనేది ఈ సర్వే చెప్తుంది. ఎందుకంటే మనం మొన్న కూడా చెప్పుకున్నాం, మిత్రపక్షాలు స్ట్రాంగ్గా ఎవరు లేరు. తెలుగుదేశం ఒకటి, శివసేన, తర్వాత అక్కడ ఎన్సిపి, ఇవి తప్ప పెద్ద స్ట్రాంగ్ బలమైన మిత్రపక్షాలు ఎన్డీఏ కూటమిలో లేదు. సో అదొక ప్రాబ్లం. అందువల్ల అల్లీస్కి 35 నుంచి 38 వస్తాయని చెప్పింది. ఇక ఇండియా కూటమికి 232 నుంచి 242 వరకు వస్తుందని చెప్పింది. అంటే ఎన్డీఏ కూటమి కంటే ఇండియా కూటమికి ఒక 10 సీట్లు తగ్గచ్చు, కానీ ఇద్దరికి కూడా గవర్నమెంట్ ఫామ్ చేసే మెజార్టీ అయితే రాదు. అంటే ఇలాగానే వస్తే ఇటు ఇండియా కూటమి నుంచి ఎన్డీఏ కూటమన్నా లాక్కోవాలి, ఎన్డీఏ కూటమి నుంచి ఇండియా కూటమన్నా లాక్కోవాలి. 5 సీట్లు వచ్చినా కూడా కేసీఆర్కి కూడా ఎంతో కొంత డిమాండ్ పెరుగుతుంది. ఎందుకంటే ఇంత టైట్ వచ్చినప్పుడు 5-10 సీట్లకు కూడా విపరీతమైన డిమాండ్ వచ్చే అవకాశం అయితే ఉంది వీళ్ళు చెప్పిన దాని ప్రకారం. ఎందుకంటే వీళ్ళు చెప్పింది నిజానికి చాలామంది విశ్లేషకులు, యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళ విశ్లేషణకు దగ్గరగా ఉంది. వాళ్ళు కూడా ఎప్పటి నుంచో ఎన్డీఏకి సొంత మెజార్టీ రాదని చెప్తున్నారు. మన పరకాల ప్రభాకర్ కూడా అనేక ఛానల్స్లో ఇదే చెప్తున్నాడు. రాబోయే ప్రభుత్వం ఇండియా కూటమి ప్రభుత్వమే అని కూడా ఆయన చెప్తున్నాడు. దానికి అనుగుణంగా ఉంది. సో ఇండియా కూటమికి కూడా మెజార్టీ రాదు. బట్ ఇండియా కూటమిలో మళ్ళీ కాంగ్రెస్కి తీసుకుంటే 115 నుంచి 123 వరకు రావచ్చు. అట్లాగానే వస్తే కాంగ్రెస్ ఇండియా కూటమిని కొంతవరకు కంట్రోల్ చేయగలిగిన పరిస్థితులకి కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉంది. ఇక మిగతా మిత్రపక్షాలు 120 నుంచి 128 వరకు వచ్చే అవకాశం ఉంది. సో ఇది ఇప్పుడు చెప్తుంది. దీంట్లో అదర్స్ 40 నుంచి 55 వరకు ఇతరులకి వస్తాయి. ఇది కీలకం అవుతుంది అన్నమాట. ఈ 2 కూటమిలో ఈ అదర్స్ అని అంటే జగన్ లాంటి వాళ్ళు, ఇక్కడ కేసీఆర్ లాంటి వాళ్ళు, ఎంఐఎం ఇలాంటి వాళ్ళంతా కలిపి అదర్స్ అంటున్నారు. సో ఈ అదర్స్ అనేది వెరీ ఇంపార్టెంట్, కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉందన్నమాట. ఇక పర్సంటేజ్ విషయానికి వస్తే ఎన్డీఏ కూటమికి 44% ఓట్ల షేర్ వస్తుంది, ఇండియా కూటమికి 43% ఓట్ల షేర్ వస్తుంది అనేది ఈ సర్వే చెప్తుంది. సో ఇది బేసిక్గా మనకి. ఇక ఇదే సర్వే ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైడ్ కూడా చెప్పింది. ఆంధ్రాకి సంబంధించి ఈ సర్వే ఏం చెప్తుందంటే 16 సీట్లు వైసీపీకి వస్తాయి, ఎంపీలు 16 వైసీపీకి వస్తాయి, 6 ఎన్డీఏ కూటమికి వస్తాయి, 7 ఎన్డీఏ కూటమికి వస్తుంది. సో మిగతా ఒక 3 వరకు వీళ్ళకి వస్తుంది, ఎవరికి కాంగ్రెస్కి వస్తుందని చెప్తుంది. అంటే 16, 7 ప్లస్ ఒక 2 మొత్తం ఇది. అంటే ఇక్కడ వీళ్ళు చెప్పే దాని ప్రకారం మనం లెక్కేసుకుంటే వైసీపీనే గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉంది. 16 ఎంపీలు వస్తున్నాయంటే ఖచ్చితంగా వైసీపీ అధికారంలోకి వస్తుంది. ఇక తెలంగాణలో తీసుకుంటే కాంగ్రెస్కి 9 సీట్లు వస్తాయని చెప్తుంది. ఎన్డీఏ కూటమి అంటే బీజేపీకి 4 సీట్లు వస్తాయని చెప్తుంది. బీఆర్ఎస్కి 3, ఎంఐఎంకి 1 వస్తుంది అనేది ఈ యాక్సిస్ సర్వే తెలంగాణకు సంబంధించి చెప్పింది. సో యాక్సిస్ సర్వే దాని ప్రకారం సెంట్రల్లో ఇటు ఇండియా కూటమికి ఇటు ఎన్డీఏ కూటమికి గవర్నమెంట్ ఫామ్ చేసే 272 మెజార్టీ ఎవరికి రాదు అనేది చెప్తుంది. సో వాళ్ళు దీనికి ఈ కూటమిలకు బయట ఉన్న ఈ 40 నుంచి 55 అయితే ఉందో అది కావాల్సి వస్తుంది వాళ్ళకి. సో అది బేసిక్గా.
ఆంధ్రప్రదేశ్లో మాత్రం వైసీపీ అధికారంలోకి వస్తుంది అనేది యాక్సిస్ ఇండియా మై ఇండియా అనే సంస్థ చెబుతుంది. ఇక రెండవది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనకు ఆరా మస్తాన్ వెరీ పాపులర్. ఆయన లాస్ట్ కూడా 2019లో కూడా వైసీపీకి 126 వరకు వస్తుంది అని చెప్పారు. దానికి కంటే ఎక్కువ వచ్చాయి. నిజానికి వైసీపీకి 151 వస్తుందని ఏ సర్వే కూడా చెప్పలేదు. అన్నీ కూడా 120, 130 వరకు ఆగిపోయినాయి. దాన్ని దాటి అది వైసీపీ వచ్చింది. ఈసారి ఆరా మస్తాన్ సర్వే కూడా లీక్ అయింది. ఆరా మస్తాన్ ప్రకారం వైసీపీకి 105 నుంచి 120 సీట్లు వస్తాయి అనేది ఆరా మస్తాన్ చెప్తున్నాడు. మిగతా 70 నుంచి మిగతా 60 నుంచి 75 వరకు వీళ్ళకి వస్తాయని ఆయన చెప్తున్నాడు. ఏదేమైనా ఆరా మస్తాన్ కూడా వైసీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనేది మనకు క్లియర్గా చెప్తున్నాడు. ఈ 2 సర్వేలు కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వైసీపీ వస్తాయని చెప్తున్నాయి. బట్ ఇదే సర్వస్వం కాదు, ఇంకా 1 by 1 లీక్ అవుతూ ఉన్నాయి. 6:30 గంటలకు మాత్రమే అఫీషియల్గా బయటకు వస్తాయి. ఇవన్నీ ఏంటంటే బెట్టింగ్ బ్యాచ్ లీక్ చేస్తున్నారు. ఎందుకంటే బెట్టింగ్ బ్యాచ్ ఇప్పుడు ఇవి రాను వాళ్ళు బెట్టింగ్ స్టార్ట్ అనేది పెరుగుతుంది అనమాట. ఆల్రెడీ కోస్తాలో ఒక పొలిటికల్ లీడర్ 14 కోట్లు పెట్టాడని ఇందాకే ఒక వార్త చూశాను నేను. అట్లాగే హైదరాబాద్లో సాఫ్ట్వేర్ బ్యాచ్ విపరీతంగా బెట్టింగ్లో దిగారని చెప్తున్నారు. కోట్లు బెట్టింగ్ పెడుతున్నారు. సో 1కి 2, 1కి 3 కూడా నడుస్తుంది. ఇందాక కూడా ఒక హోటల్కి వెళ్తే అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఆ ఓనర్స్ వాళ్ళు 1కి 3 పెట్టామని చెప్తున్నారు వాళ్ళు. సో వాళ్ళకి బ్రహ్మాండంగా వస్తుంది. మనం కొత్త బిజినెస్లు ఏం చేయాలి డిస్కస్ చేస్తున్నారు. సో దాదాపు 20,000 కోట్ల పైన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే బెట్టింగ్లు నడుస్తున్నాయని చెప్తున్నారు. ఇందులో కూడా ప్రధానంగా రాజకీయ నాయకులే చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళతో టైఅప్ అయ్యే ఈ ఎగ్జిట్ పోల్స్ కూడా చేస్తున్నారు. అట్లాగే ఎగ్జిట్ పోల్స్ని కండక్ట్ చేస్తున్న వాళ్ళు కూడా 3-4 బెట్టింగ్లో దిగారని చెప్తున్నారు. సాధించిన వాళ్ళకి ఇవాళ బెట్టింగ్ల వల్ల కూడా డిమాండ్ పెరిగింది. బెట్టింగ్ల వల్ల డిమాండ్ పెరిగింది. అట్లాగే రాజకీయ నాయకులు కూడా డబ్బులు ఇచ్చి వాళ్ళ సర్వే రిపోర్టుని తెప్పించుకుంటున్నారు. ముందుగానే తెలిస్తే దాన్ని బట్టి వాళ్ళ వ్యూహాలను ప్లాన్ చేసుకోవడం కోసం. మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ 2-3 రోజుల నుంచి తెలుగుదేశం మీడియాలో ఒక వెర్షన్ వినిపిస్తుంది. అదేంటంటే వైసీపీ వాళ్ళు ఈ ఎగ్జిట్ పోల్స్ని కొనేసుకుంటున్నారు. ఎందుకంటే కనీసం ఎగ్జిట్ పోల్స్లైనా గెలుస్తున్న తృప్తి ఉండని మాకని వాళ్ళు కొనేసుకుంటున్నారు అనేది వాళ్ళు రాస్తున్నారు. అట్లాగే నేను ఆల్రెడీ చెప్పాను, మన ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ కూడా ఎగ్జిట్ పోల్స్ని నమ్మలేము, గతంలో కూడా అవి తప్పులు చెప్పాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ని కూడా కొంతమంది కొంటున్నట్టు తెలిసింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే తమ ఏజెంట్లు కావచ్చు, తమ కేడర్ కావచ్చు, నీరు గారిపోకుండా కౌంటింగ్ అప్పుడు ఫైటింగ్ స్పిరిట్స్తో పనిచేయాలంటే తామే గెలుస్తున్నట్టు వాళ్ళు నమ్మాలి. ఆ నమ్మించడం కోసం ఎగ్జిట్ పోల్స్ తమ వైపు ఉండేట్టుగా చూసుకుంటున్నారు. రెండో కారణం ఏంటంటే అధికార యంత్రాంగం అంతా కూడా గెలవబోయే పార్టీ వైపే ఉంటారు. ఎట్లాగూ ఈ పార్టీ గెలుస్తుంది కాబట్టి ఆ పార్టీకి అనుగుణంగా పనిచేద్దామని అనుకుంటారు. కాబట్టి ఈ 2 వర్గాల్ని మ్యానిపులేట్ చేయాలంటే ముందు ఎగ్జిట్ పోల్స్ని మ్యానిపులేట్ చేసి ఎగ్జిట్ పోల్స్ మనకు అనుకూలంగా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారు అన్నట్టుగా ఆయన రాశాడు. అంటే అర్థమేమి, క్లియర్గా తెలుగుదేశం వాళ్ళకి ఆల్రెడీ ఎగ్జిట్ పోల్స్ అందాయి, ఇటు వైసీపీ వాళ్ళకి కూడా అందాయి. సో తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళ మీద ఆరోపిస్తున్నారు వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ని మ్యానిపులేట్ చేస్తున్నారని. అంటే అర్థమేమంటే ఎగ్జిట్ పోల్స్ మెజారిటీ కూడా వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్పే పరిస్థితి మనకు కనపడుతుంది. కాకపోతే నేను అనుకోవడం ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా అలాగే ఉండవు. ఖచ్చితంగా తెలుగుదేశం వాళ్ళు కూడా కొన్ని ఎగ్జిట్ పోల్స్ని వీళ్ళు మ్యానిపులేట్ చేసి ఉంటారు. వైసీపీ కూడా కొన్ని చేసి ఉంటుంది. వైసీపీ తెలుగుదేశం మ్యానిపులేట్ చేయని ఎగ్జిట్ పోల్స్ కూడా నేషనల్ లెవెల్ ఎగ్జిట్ పోల్స్ కొన్ని వచ్చే అవకాశం ఉంది. సో అవన్నీ వస్తే మనం పర్ఫెక్ట్గా 6:30 తర్వాత పర్ఫెక్ట్గా అనాలిసిస్ చేయొచ్చు. ఏదేమైనా ఈ 2 ఎగ్జిట్ పోల్స్ అయితే వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్తున్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.